నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. వైద్య రంగంలో ఒక అద్భుతం జరిగింది. 30 ఏళ్ల పాటు క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రపరిచిన పిండం ఇప్పుడు శిశువుగా మారింది. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఈ మిరాకిల్ జరిగింది. ఇంత లాంగ్ టైం భద్రపరిచిన పిండం శిశువుగా మారిన ఘటనలు ఇప్పటి వరకు అసలు లేవని, ఇది ప్రపంచ రికార్డ్ అని వైద్య రంగ నిపుణులే చెప్తున్నారు. 1994లో లిండా ఆర్చర్డ్ అనే మహిళకు సహజ సిద్ధంగా సంతానం కలగకపోవడంతో IVF కు వెళ్ళింది. ఇందుకోసం డాక్టర్లు లిండా ఓవరీస్ తో పాటు ఆమె భర్త స్పర్మ్ ని సేకరించి IVF పద్ధతిలో 4 పిండాల్ని అభివృద్ధి చేశారు. ఇక వీటిలో ఒక ఎంబ్రియో ద్వారా లిండా ఆర్చర్డ్ ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ఇక మిగతా 3 పిండాల్ని క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో 1994లో భద్రపరిచారు. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయినప్పటికీ ఆ పిండాల్ని ఆర్చర్డ్ వదులుకోలేదు. వాటిని పరిశోధనకు లేదా గుర్తు తెలియని కుటుంబానికి దానం ఇవ్వటం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. అందుకనే పిండాల్ని భద్రపరిచేందుకు ఆమె ప్రతి సంవత్సరం కొన్ని వేల డాలర్స్ ని చెల్లించింది. ఇక క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రపరిచిన ఆ పిండాల్ని ఎవరికీ ఇవ్వకూడదని లిండా ఆర్చర్డ్ మొదట నిర్ణయించుకుంది. ఆ తర్వాత మనసు మార్చుకుంది. వాటిని భద్రపరిచేందుకు వేల డాలర్స్ ని ఖర్చు చేసింది. ఆ తర్వాత వాటి పర్యవేక్షణను ఒక క్రిస్టియన్ కంపెనీ తీసుకుంది. అయితే ఈ పిండాలు ఎవరికి కావాలో వారికి కొన్ని షరతులు పెట్టింది లిండా. వారికి ఆ పిండాల్ని ఇవ్వాలని క్రిస్టియన్ కంపెనీకి కూడా చెప్పింది. అక్కడ సీన్ కట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన లిండ్సే టిమ్ పియర్స్ జంట సంతానం కోసం 7 ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఏవి ఫలించకపోవడంతో లిండా ఆర్చర్డ్ పిండాన్ని స్వీకరించాలని వారు నిర్ణయించుకున్నారు. ఇక లిండా ఆర్చర్డ్ పెట్టిన షరతులు లిండ్సే టిమ్ పియర్స్ జంటకు పూర్తిగా సరిపోయాయి. దీంతో లిండ్సే గర్భంలోకి 2 పిండాల్ని ప్రవేశపెట్టారు. అందులో ఒక పిండం జూలై 26న మగ శిశువుగా జన్మించింది. పిండాల్ని భద్రపరిచిన లిండా ఆర్చర్డ్ కి ఇప్పుడు 62 ఏళ్లు. ఆమె కుమార్తెకి 30 ఏళ్లు. తాజాగా శిశువుగా మారిన తన పిండం ఫోటోను చూసి ఆర్చర్డ్ ఎంతో సంతోషపడింది. ఇప్పుడు ఆ శిశువు ప్రపంచంలోనే ఓల్డెస్ట్ బాయ్ గా చరిత్రలో నిలిచింది. క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో 1994లో ఈ పిండాన్ని భద్రపరిచారు. అంటే సుమారుగా 30 ఏళ్ల తర్వాత ఆ పిండం లిండ్సే గర్భం నుంచి మగబిడ్డగా జన్మనిచ్చింది. ఇప్పుడు రీప్రొడక్టివ్ మెడిసిన్ లో ఇదొక గొప్ప మైలురాయిగా సైంటిస్ట్ చెప్తున్నారు. మరోవైపు ఇదంతా సైన్స్ ఫిక్షన్ మూవీలా ఉందంటూ లిండ్సే దంపతులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.